కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ మాట్లాడుతూ సమర్థవంతంగా పనిచేయడం వల్లే 2023లో నేరాలు గణనీయంగా తగ్గాయని, పోలీసులు కలిసికట్టుగా పనిచేయడం వల్లనే సాధ్యమైందని జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ మీడియా సమావేశంలో తెలియజేశారు. పోలీసింగ్లో వినూత్నమైన మార్పులను తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని, మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో 2024లో మరింత మెరుగైన పోలీసింగ్తో ప్రజలకు ఉత్తమమైన సేవలను అందిస్తాం. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2023లో అన్ని రకాలైన నేరాల నియంత్రణలో గణనీయమైన మార్పు కనిపించింది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ఎక్కువ స్థాయిలో నేరాలను నియంత్రించడంలో పోలీసులు సఫలీకృతమయ్యారని, గత సంవత్సరంలో నమోదైన కేసులు 6,985 నమోదు కాగా ఈ సంవత్సరంలో 5,829 కేసులు మాత్రమే నమోదైనట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఆ పర్టికులర్ విలేజ్ ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు మనం పిలిపించుకుని వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా మనకు ఈ క్రైమ్స్ తగ్గాయి. వాటిని మరింతగా తగ్గేటట్టు చూస్తాం. ఎక్కడైతే ఇంకా మనం తగ్గించాలో వాటిని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మేము కర్నూలు పోలీసులు మా టీంతో కూర్చొనించడానికి కూడా మేము ప్రణాళికస్ తయారు చేస్తున్నాం. స్పందన ప్రోగ్రామ్ ఉంది, ఎస్పీ అవైలబిలిటీ ఉంటున్నాడు. ఎస్పీ డైరెక్ట్ కూర్చొని స్పందన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అలా మనం చెప్పగలం? అలా అంటే సార్ స్పందన నుంచి వచ్చిన కంప్లైంట్స్ మీద కూడా ఆఫీసర్స్ సరైన రెస్పాన్స్ అవ్వాలి. మీరు చెప్పిన దానికి ఒకటి ఇప్పుడు ఎస్పీ సో యాక్చువల్లీ మేము వచ్చిన తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు ఈవినింగ్ ఇంపార్టెంట్ జంక్షన్స్లో డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ప్రతిరోజు ఆ ఇంపార్టెంట్ జంక్షన్కి వెళ్ళేసి ఆఫీసర్స్ ఉన్నారని చెప్పి మనం చెక్ చేస్తున్నాం. సో అది మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది ఎంత విజిబుల్ పోలీసింగ్ మనం యాక్చువల్గా మీరు వచ్చిన తర్వాత పెంచాము. ఇది మీరు ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథనింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే సీసీటీవీస్ ఇన్స్టాల్ అక్కడ సీసీటీవీస్ ఇన్స్టాల్ చేస్తాం. విత్ ఇన్ మనకు జ్యుడిషియల్స్ కూడా ఎక్కడైతే మనకు మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో ఈ ఐడియాకి సంబంధించిన దాని దగ్గర వస్తారు. కాబట్టి మనం లోకల్ వాళ్ళతో, రెవెన్యూ వాళ్ళతో మన వాళ్ళని మాట్లాడడం చేయమని చెప్తాం తప్పనిస్తే ఎక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ లో డైరెక్ట్ గా పోలీసులకి రూల్ ఉందైతే ఎక్కడ లేదు. బట్ ఆల్రెడీ మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని దగ్గర కూడా అనాలిసిస్ చేసి గెయిన్ డెసిషన్ తీసుకుంటాం. సార్ ఇంకోటి, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే కేసులు పెడతారన్న భయంతో తగ్గాయా లేదా మీ పోలీస్ శాఖ తీసుకున్న చర్యల్లో భాగంగా తగ్గాయా? ఎన్నికల్లో కొద్దిగా నాయకులకు అనుకూలంగా వివరించాలని